Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Daniel, chapter 10, verse 12. ఈరోజు మన ధ్యానం కొరకు దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం నుండి తీసుకొనబడింది. Fear not, thy words were heard, and I am come for thy words. భయపడకుము, నీవు చెప్పిన మాటలు వినబడినవి. Have you ever noticed that when things are going well, many have no desire for God? పరిస్థితులన్నీ బాగా సజావుగా జరుగుతున్నప్పుడు చాలా మందికి దేవుడి మీద ఆసక్తి ఉండదు అన్న సంగతి ఎప్పుడైనా గమనించారా? Tragedy drives us to want to pray. విషాదము మనల్ని ప్రార్థన చేయడానికి కొరకు మనల్ని నడిపిస్తా ఉంటుంది. Burdens drive us to seek help. భారములన్నీ కూడా సహాయం కొరకై మనల్ని Now నడిపిస్తుంటాయి. Daniel had a burden. ఇప్పుడు దానియేలుకు ఒక భారం ఉంది. Daniel had been through a trying time. దానియేలు ఇప్పుడు ఒక పరీక్ష సమయం గుండా He వెళ్తున్నాడు. was now lonely in Babylon. ఇప్పుడైతే బబులోనులో ఒంటరిగా ఉన్నాడు. Captivity had ended. చెర జీవితం అయిపోయింది. Zerubbabel and the righteous Jews have left for Canaan. యెరుబ్బాబెలు నీతిమంతులైనటువంటి యూదులు కానానుకు తిరిగి వెళ్ళినారు. All that remained were those too feeble to travel. అక్కడ మిగిలిన వారందరూ కూడా ప్రయాణం కొరకే చాలా బలహీనంగా ఉన్నవాళ్ళు. And so they stayed there in Babylon. అందుకనే వాళ్ళు బబులోనులో ఉండిపోయినారు. Some people they earned some houses and other things. They are at ease in Babylon. కొంతమంది అయితే బబులోనులోనే కొన్ని ఇళ్ళు సంపాదించుకున్నారు, చాలా సౌఖ్యంగా మంచిగుంది అక్కడ. They wanted to stay in the same land where they had been enslaved. మరి ఇంతకు పూర్వం ఎక్కడైతే వారు చెరలోనికి రాబడ్డారు ఆ ప్రాంతం ఆ దేశంలో ఉండిపోవాలనుకున్నారు. And many people, because it is a 70 years captivity, many people are born there in Babylon. 70 సంవత్సరాల చెర కాలం కాబట్టి చాలా మంది బబులోనులోనే పుట్టినారు కూడా. So Daniel was seeking God in prayer. కాబట్టి ఇక్కడ దానియేలు ప్రార్థనలో దేవుని వెతుకుతున్నాడు. He prayed for 3 weeks straight and no answer. 3 వారములు ప్రార్థన చేసినాడే గాని ఏ జవాబు రాలేదు. But he was not giving up. అయినా గాని ఆయన విడిచిపెట్టలే. Don't forget, a man like Daniel prayed continually for 3 weeks, not you and I. దానియేలు లాంటి వాడు ఎడతెగక 3 వారాలు ప్రార్థన చేశాడు సంగతి మర్చిపోద్దు. నువ్వు నేను కాదు. When you and I pray, if we won't get the answer in 1 or 2 days, so God is not answering, we will start complaining. అదే నువ్వు నేనైతే 1-2 రోజుల్లో ప్రార్థనలకు జవాబు రాలేదంటే ఇంక అయిపోయాయి మన పని. దేవుని మీద ఫిర్యాదులు ప్రార్థనే వదిలేస్తాం. A man like Daniel who was getting answers directly from God, he prayed continually for 3 weeks. దానియేలు లాంటి వాడు ఎడతెగక 3 వారాలు ప్రార్థన చేసినాడు. దేవుని యొద్ద నుండి ప్రార్థన జవాబు పొందినటువంటి ఆ వ్యక్తి ఆయన. The heavens seemed as brass. మరి ఇక్కడ ఆకాశం ఇత్తడిదిగా అయిపోయినట్టు కనబడుతుంది. Of course, fasting is never a prescribed ritual. అయితే ఉపవాసం అనేది ఇక్కడ ఒక ఆచారంగా చేసేది కాదు. It is not a magical lever to force God to do what we want. అంటే మనకు ఏది కావాలి ఏది అవసరమో దేవుని యొద్ద నుండి మరి రాబట్టేటువంటి ఒక మాయ మంత్రం కాదు ఇది. But fasting is brought on by a spiritual burden and a broken heart before God. ఉపవాసం అనేది దేవుని ఎదుటకి మనం విరిగిన హృదయంతో భారభరితమైన హృదయంతో ఆయన సన్నిధికి రావడం. Now let us learn some important lessons based on Daniel's prayer here. ఇక్కడ దానియేలు ప్రార్థన నుండి కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు నేర్చుకుందాం. Number 1. మొదటిది, There is a spiritual conflict raging in the universe around us today. ఈ రోజు మన చుట్టూ ఉన్నటువంటి విశ్వంలో ఆత్మ సంబంధమైనటువంటి ఒక పోరాటం ఉంటుంది. It is a war against good and evil. ఇది మంచికి చెడుకు మధ్య ఉన్నటువంటి యుద్ధం అది. Thus you are thrust into the battle. కాబట్టి నీవు ఇప్పుడు యుద్ధంలోనికి నెట్టబడుతున్నావు. Whether you like it or not. నీకు ఇష్టమున్నా లేకపోయినా Your life will be controlled either by good or evil. ఇప్పుడు నీ జీవితం మంచి ద్వారా గాని చెడు ద్వారా గాని నియంత్రించబడుతుంది. So we sometimes refer this as a battle between the flesh and the spirit. కొన్నిసార్లు దీనినే మనం ఆత్మకి శరీరానికి మధ్య ఉండే పోరాటముగా చెప్తాం. But in reality it is a battle against spirit and spirit. వాస్తవంగా మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఆత్మకు మధ్య జరిగే పోరాటం The ఇది. spirit of darkness and the spirit of light. మరి అంధకార సంబంధమైనటువంటి ఆత్మకిని వెలుగు సంబంధమైన ఆత్మకి ఉండే పోరాటం ఇది. Satan was at one time we all know he was the angel of God. ఒకప్పుడు ఈ సాతానుడు దేవుని దూతగా ఉన్నాడు అన్న సంగతి మనకు తెలుసు. Angels are spirits. దూతలు ఆత్మలు. Thus Satan is also a spirit. కాబట్టి సాతాను కూడా ఒక ఆత్మే. But when Satan rebelled against God, కానీ సాతాను ఎప్పుడైతే దేవునికి విరోధంగా తిరుగుబాటు 1/3 చేశాడు, of the angels followed him. 3వ భాగము వాడిని వెంబడించారు. And they comprise a powerful spiritual force in the world. ఈ లోకంలో ఎంతో శక్తివంతమైనటువంటి మరి ఒక గుంపుగా వాళ్ళు ఏర్పడ్డారు. And their goal is to conscript you
in the rebellion against God. ఇక వాళ్ళ గురి అంతా ఏమిటిదంటే దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయడానికి ఉసిగొల్పడం. And they will stoop to the utmost in order to destroy you. వారు నిన్ను నాశనం చేయడానికి ఎంతకైనా కానీ దిగజారుతారు. They have very strong agent in your life. నీ జీవితంలో ఒక బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. Satan is having a strong agent in your life, that is your flesh. సాతానుడికి నీ జీవితంలో వాడికి ఒక అనుచరుడు ఉన్నాడు, అదే నీ శరీరం. And the thrust is to get you to live after the flesh, a lustful, a selfish life. ఇక్కడ శరీర సంబంధమైనటువంటి శరీర ఇచ్ఛలు ఇలాంటి జీవితము నువ్వు బలవంతంగా చేయడానికి నెట్టబడుతున్నావు. Those persons who they have conscripted in the battle will stop at nothing to sway men into their camp. మరి Those people who already conspired and in the hands of Satan, they will all pull all the other people also into their camp. కాబట్టి ఎవరైతే సాతాను ద్వారా ఇలాంటి మరి కుట్రలు చేయబడ్డాయి వీళ్ళు అప్పటికే లాగబడతా ఉన్నారు. వాళ్ళు Those people who are already in the conspired battle, that is, who are in the hands of Satan, ఎవరైతే ఇప్పటికే సాతాను యొక్క చేతిలో ఉన్నారో they will bring other people also into that group only. ఇతరులను కూడా వాళ్ళ వైపుగా ఆ గుంపులోనికి వాళ్ళు తీసుకొస్తారు. That's why we wrestle not against flesh and blood. అందుకనే మనము రక్తమాంసములతో పోరాటం చేయడం కాదు. We are not fighting with flesh and blood. మనం రక్తమాంసములతో మనం పోరాటం చేయడం But లేదు. our fight is with principalities and powers. మన యొక్క పోరాటం, మన యుద్ధము అంధకార శక్తులతో, లోకనాథులతో, And against the rulers of the darkness of this world. మరి ఈ లోక అధికారులతో కూడా మన పోరాటం. Against the spiritual wickedness. ఆత్మ సంబంధం దుష్టత్వానికి విరుద్ధంగా. Now I think you are understanding what I am telling. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. Those forces will pull you into the battle to be on their side against God. ఆ శక్తులన్నీ కూడా నిన్ను దేవునికి విరోధంగా వాటి వైపుగా నిన్ను లాగుతా ఉంటాయి. And they will use their agent flesh for that purpose, our own flesh. కాబట్టి వాళ్ళ అనుచరైనటువంటి ఆ శరీరం మనలో ఉంది కదా, దానిని వాళ్ళు వాడుకుంటా ఉంటారు. For the most part, nations are controlled by satanic forces. ఎక్కువ భాగము సాతాను వాడి అధికారం ద్వారానే అవి నియంత్రించబడుతున్నాయి. See, so many nations, ఎన్నో దేశాలు they are under the control of Satan today. ఈ రోజు సాతాను అధికారంలో ఉన్నారు. Look at the evil decisions they are taking. చూడండి వాళ్ళు తీసుకునే ఎంత చెడు నిర్ణయాలు. Look at the ungodly decisions that are coming from governments of different countries. చూసారా, ఆయా దేశాల్లో ప్రభుత్వం వారు తీసుకున్న భక్తిహీనమైనటువంటి నిర్ణయాలు. Many governments are passing rules against spiritual activities. చాలా ప్రభుత్వాలు ఆత్మ సంబంధమైన వాటికి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటారు. They are not able to define obscenity. Arey, why this girl is looking like this? Why she is dressing like this? It is obscene. They are not having the capacity to define it. ఎందుకు ఈ అమ్మాయి ఎందుకు ఈ విధంగా ఈ వస్త్రధారణ చేసిందా అని ఆమెని వాళ్ళు ఏమి గద్దించిన స్థితిలో లేరు. వాళ్ళు ఆపడం లేదు. Why all this pornography has come into the whole world today? ఇదన్నా ఎందుకు ప్రపంచం అంతటి కూడా ఈ బూతు సినిమాలు, చిత్రాలు ఇవన్నీ వస్తున్నాయి? ఎందుకని? If you switch on your Facebook, ఈ ఫేస్బుక్ నువ్వు చూస్తే, if you switch on anything on the net, ఆ ఇంటర్నెట్ లో ఏది చూసినా గానీ and no control, దానికి ఏ అదుపు లేదు. and the flesh is ruling. శరీరమే ఏలుబడి చేస్తాం. Why? ఎందుకని? Because flesh is an agent of Satan in our lives, and governments are also under their control. They say, you don't do this, you don't do this, but they are not saying anything against pornography. శరీరము సాతానుడి యొక్క మరి సాధనంగా మనలో ఉండి అది వాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా ఏదైనా చెడు జరుగుతూ ఉన్నప్పుడు దానిని ఏమి వ్యతిరేకించడం లేదు. ఇది మంచిది కాదు, అది మంచిది కాదు అంటారే కానీ దానికి వ్యతిరేకంగా ఏమి వాళ్ళు మాట్లాడరు. No government is taking. ఏ ప్రభుత్వం కూడా ఏ చర్య తీసుకోదు. Because they are under the control of Satan to spoil the people. ఎందుకంటే ప్రజలని పాడు చేయడానికి వీళ్ళంతా సాతాను చేతిలో ఉన్నవాళ్ళు. Why they are not able to take a decision? These things should not be there in the net. ఇవి ఇంటర్నెట్ లో ఉండకూడదు అనే నిర్ణయాలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? వాళ్ళు తీసుకోరు. వాళ్ళు They will tell you should not conduct a prayer meeting here. ఇక్కడ ఈ ప్రార్థన కూడా పెట్టొద్దని చెప్తారు కానీ But they are not talking about this. వీటి గురించి, చెడుని గురించి మాత్రం మాట్లాడరు. I wonder what these government heads will do when they have to stand before the judge of the universe. ఈ ప్రభుత్వంలో ఉన్న ఉన్నత అధికారులు అందరూ కూడా తీర్పు దినాన దేవుని ఎదుట నిలబడినప్పుడు ఏమి జవాబు చెప్తారో నాకు ఆశ్చర్యం. Millions of people are spoiling their lives. Their lives are destroyed because of their decisions. లక్షలాది మంది ప్రజలు వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు వారి యొక్క తప్పుడు నిర్ణయాల బట్టి. This is what Paul is referring to, the spiritual wickedness in high places. ఇదే పౌలు ఉన్నత స్థలములలో ఆత్మ సంబంధమైన భ్రష్టత్వం, దుష్టత్వం అని చెప్తాడు. People in power, they are full of spiritual wickedness. అధికారంలో ఉన్నవారు ఆత్మ సంబంధమైన దుష్టత్వంలో ఉన్నారు. Because
Physically, they may be telling so many things. భౌతికంగా ఎన్నో విషయాలు I చెప్పొచ్చు. am building that bridge. నేను ఆ బ్రిడ్జ్ I am కడుతున్నానని, laying that road. లేకపోతే ఆ రోడ్డు I am వేస్తున్నానని, constructing this airport. లేకపోతే ఇది ఎయిర్పోర్ట్ I will కడుతున్నానని, give food freely. ఉచితంగా భోజనం These are పెడతానని. all for this world. ఇవన్నీ కూడా ఈ లోకం As మట్టుకే. far as the spiritual matters are concerned, spiritual wickedness in high places is rampant. ఆత్మ సంబంధం విషయాలకు వస్తే ఉన్నత అధికారులు ఉన్నత స్థలాల్లో ఆత్మ సంబంధమైన దుష్టత్వాన్నే మనం చూస్తున్నాం. This is the first thing. ఇది మొదటిది. There is a spiritual conflict raging in the universe around us. మన చుట్టూ ఉన్న విశ్వంలో ఆత్మ సంబంధమైనటువంటి ఒక పోరాటం జరుగుతుంది. And secondly, రెండవది, our weapons against these awesome powers, what are? మన ఆయుధాలు దీనికి విరోధంగా ఉండే మన ఈ ఆయుధాలు ఇవి చాలా గొప్పవైనటువంటి ఏమిటి అవి? What are they? అవేమిటివి? Our weapons of warfare are not carnal. 2 Corinthians 10:4. మన యుద్ధోపకరణాలు యుద్ధాయుధాలు ఇవి శరీర సంబంధమైనవి కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:4. 10:4. ఆ 10వ అధ్యాయం 4వ వచనం. But they are mighty through God to the pulling down of the strongholds of the enemy. కాబట్టి శత్రువు యొక్క బలమైన దుర్గములను కూలద్రోయినట్టివి. One of the most powerful weapons that God has placed in our arsenal is prayer. దేవుడు మన దగ్గర ఈ యొక్క ఆయుధగారంలో ఉంచిన ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం ఒకటి ఏమిటిదంటే ప్రార్థన. This is a spiritual weapon that allows us to become engaged in this spiritual warfare. ఇవి మన ఆత్మ సంబంధమైనటువంటి ఈ యుద్ధములో మనం ఉండులాగిన మనకి సహాయపడేటువంటి ఆయుధం ఇవి. Knowing the power of prayer, Satan attacks the prayer meeting. ప్రార్థన యొక్క శక్తిని ఎరిగి సాతానుడు ప్రార్థన కూడికలపైన దాడి చేస్తున్నాడు. For other meetings, many people will come. వేరే కూడికలకి చాలా మంది వస్తారు. Why people won't come for prayer meetings? ప్రార్థన కూడికలకి ఎందుకు రారు ప్రజలు? Why do people find prayer so difficult? ప్రజలు ప్రార్థనలు అంటే చాలా కష్టం అనిపిస్తుంది. Do ఎందుకు? you find it difficult to talk to someone that you are madly in love with? కాబట్టి నువ్వు ఎవరితోనైనా కానీ పిచ్చిగా ప్రేమలో పడిపోయినా వారితో మాట్లాడాలంటే నీకు ఎప్పుడైనా కష్టం అనిపిస్తుందా? No, you call them at every opportunity. లేదు, నీకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు You మాట్లాడతానికి want to be ప్రయత్నిస్తావు. with them, you love them. నువ్వు వారితో మాట్లాడాలని వాళ్ళని ప్రేమిస్తుంటావు. You love to hear their voices. వాళ్ళ మాటలు వినాలని ఇష్టపడతావు. But what we tell here, ఇక్కడ ఏమని చెప్తున్నావు? we are telling that I love God more than anybody, but you are not willing to talk to him. Now what do you only tell? అందరికన్నా ఎక్కువ దేవుని ప్రేమిస్తున్నాను అంటావు, కానీ దేవునితో మాట్లాడవు నువ్వు. ఇప్పుడు చెప్పు నువ్వు. We are commanded to love the Lord our God with all our soul, mind and strength. మన పూర్ణ బలంతో, పూర్ణ శక్తి, పూర్ణ ఆత్మతో కూడా దేవుణ్ణి, నీ ప్రభు అయిన దేవుని ప్రేమించాలని ఆజ్ఞాపించాడు. When you are loving a person, as I told you, you want to talk to him or her continually. ఒక వ్యక్తిని ప్రేమిస్తా ఉంటే ఎడతెగ వాళ్ళతో మాట్లాడాలని అనుకుంటావు. Now you want to spend time with them. వారితో సమయం Then గడపాలనుకుంటావు. why you are not able to find it? Spend time with God. మరి ఎందుకని దేవునితో సమయాన్ని గడపలేకపోతున్నావు? Can I say that? Are you truly loving him? మరి నిజంగాను ఆయనను ప్రేమిస్తున్నావు అని చెప్పొచ్చా? How do we just talk to him in prayer? In what manner we are talking? మరి ప్రార్థనలో దేవునితో మాట్లాడుతున్నప్పుడు నీ విధానం ఎట్లా ఉంది? The reason you find prayer so difficult is that Satan will do everything to keep you away from prayer. ప్రార్థన చేయడానికి ఎంత కష్టం ఎందుకు అనిపిస్తుందంటే సాతానుడు నిన్ను ప్రార్థన చేయకుండా వాడు సాయశక్తులుగా ప్రయత్నిస్తాడు. When you just get down to pray, kneel down to pray, ప్రార్థన చేయడానికి నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చిన వెంటనే suddenly remember 1,000 urgent things that you were supposed to do. వెంటనే నీకు ఒక 1000 అత్యవసరమైన పనులన్నీ గుర్తొచ్చేస్తుంటాయి. Suddenly a doorbell will ring. అప్పుడే ఏదో తలుపు కొడతాడు ఎవడో. Suddenly a phone call comes. అప్పుడే నీకు ఒక ఫోన్ వస్తుంది. The baby who is supposed to sleep, suddenly that baby starts crying at that time. నిద్రపోవలసిన సమయంలో అప్పుడు నిద్రపోవలసిన ఆ చిన్న చంటి బిడ్డ అప్పుడే ఏడుస్తా ఉంటారు. Why? ఎందుకు Satan realizes that prayer is a deciding factor in the spiritual battle. ఈ ఆత్మ సంబంధమైన యుద్ధ పోరాటంలో ఏది జరగాలో తీర్మానించేది ప్రార్థన అనేటువంటిది సాతానుకు తెలుసు. It is a weapon by which Satan will be defeated. ఇది సాతానుడు ఓడించబడేదానికి ఇదే ఆయుధం, ఈ ప్రార్థన ఆయుధం అది తెలుసు వాడికి. That's why he will fight hard to disarm you, to keep you away from prayer. అందుకని నువ్వు ప్రార్థన చేయకుండా నిన్ను నిరాయుధుడుగా చేయడానికి వాడు ఎంతైనా ప్రయత్నిస్తాడు. The Bible says, బైబిల్ ఏమని the చెప్తుంది? effectual prayer of a righteous man availeth much. నీతిమంతుని ప్రార్థన మనోపూర్వకమైనదై బలము గలదై ఉంటుంది. బలము గలది. బలము గలదది. I think of how many things have been developed to take us away from prayer. చూడండి, ప్రార్థన చేయకుండా ఉండులాగిన ఎన్నెన్ని
అడ్డు వస్తూ ఉంటాయి పనులన్నీ కూడా. If we would spend as much time in prayer as we take watching TV, for instance, మనము టీవీ ఎంతసేపు చూస్తున్నాం అంత సమయం మనం ప్రార్థన చేయడానికి how పూనుకుంటే much more we could see for good in this world. ఈ లోకంలో ఎంత మేరకు మంచితనాన్ని మనం చూడగలం. Sometimes, కొన్నిసార్లు though we start praying, మనం ప్రార్థన మొదలు పెట్టినా Satan diverts our attention to pray for cheap matters and temporal deeds. సాతానుడు మన ప్రార్థనకు గురిని మళ్లించి చవకబారినవి తాత్కాలికమైన వాటి కొరకు ప్రార్థన చేయడానికి పురుగొల్పుతాడు. I tell to the servants of God, దేవుని సేవకులుగా పిలువబడే I వార్త tell to చెప్తున్నా. our church members of various places, ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘంలో ఉన్న వారితో మాట్లాడుతున్నా. every week you will gather for prayer meeting once or twice. ప్రతి వారం కూడా ఒకటో రెండు సార్లు ప్రార్థన కొరకు కూడి వస్తారు. What are you praying for? దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? As a church, when you gather, you must pray to shake the world, God to shake the world. నీవు ప్రార్థన చేయడానికి సంఘముగా మీరు కూడి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తా ఉంటే ఎట్లా ఉండాలి మీ ప్రార్థన? భూలోకాన్ని కదిలించేటట్టుగా ఉండాలి I ప్రార్థన. have gone to many places. చాలా ప్రాంతాలకు పోయినాను నేను. I told this in many places. చాలా ప్రాంతాల్లో ఈ మాటలు చెప్పాను కూడా. In many assemblies. చాలా సంఘాల్లో చెప్పాను. For what you are praying. దేని కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు? Everywhere you go and pray, the list of sugar patients will be this much. మీరు ఎక్కడ పోయినా ఏ సంఘంలోనైనా ఈ ప్రార్థన మనవులు మీరు వినండి. షుగర్ పేషెంట్ల మనవులే ప్రార్థన Every week. ప్రతి వారం అవే. BP patients. బీపీ పేషెంట్లు Or seat in 10th class. లేకపోతే 10వ తరగతిలో ఏదో సీటు కావాలి. Recently I attended prayer. LKG seat. ఇటీవల ఒక ప్రార్థన కూడికకి వెళ్తే అక్కడ ఉన్న ప్రార్థన మనం ఏమిటిదంటే ఎల్కేజీలో సీటు కావాలనే 1,000 ప్రార్థన people మనవి. are there in prayer meeting. ఆ ప్రార్థన కూడికలో 1000 మంది ఉన్నారు. 2 people, when they are want to bind something, God is telling, I want to bind it in heaven. దేవుడు ఏమంటాడు? ఇద్దరు భూమి మీద ఏకీవించి వేటిని బంధిస్తారో నేను పరలోకంలో బంధిస్తాను So అన్నాడు. many people are persecuted in so many countries. చాలా దేశాల్లో చాలా మంది హింసించబడుతున్నారు Sad కదా. thing is you do not know that. విచారకరమైన సంగతి ఏమిటంటే ఇవన్నీ నీకు తెలియదు. Your own body, నీ సొంత శరీరము, you are the member of the same body. నీవు ఆ శరీరంలోని అవయవమై ఉన్నావు. In one of the member of the body is attacked. Is it not sad thing? You do not know that. నీ శరీరంలోని ఒక అవయవం ఒక అంగము దెబ్బతింటే ఆ సంగతి నీకు అర్థం కాదు, నీకు తెలవలేదంటే ఎంత విచారకరం. Are prayer meeting, they are, one word I am telling, they are murdering the prayer meetings. ప్రార్థన కూడికలకు వస్తే చూడండి ఎట్లా ఉంది పరిస్థితి. ఒక మాట నేను చెప్తున్నా, చంపేస్తున్నారండి అక్కడ వాళ్ళు. ప్రార్థనా కూడికని చంపేస్తున్నారు. ప్రార్థన కూడికని చంపేస్తున్నారు. They forgot that they are talking to God. వాళ్ళు దేవునితో మాట్లాడుతున్నాం అనే సంగతి Some మర్చిపోతున్నారు. fellows, he will pray in his own way. ఒకడేమో వాడికి నచ్చిన విధానంలో ప్రార్థన చేస్తాడు. Lord, you have to do this. ఓ దేవా నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యాలి You are అంటాడు. a boss and he is a servant, like that you are praying. నువ్వు ఏదో బాసును, దేవుడు నీ పనివాడుగా నువ్వు You అడుగుతుంటావు. do like this. నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యి And అంటావు. another person 10 times the LKG seat. ఇంకొక ఆయన అంటాడు 10 సార్లు చేసిన ప్రార్థన ఎల్కేజీలో సీటు కొరకే, The transfer, లేకపోతే the ట్రాన్స్ఫర్లు, promotion. ప్రమోషన్లని. Without promotion can't you live? ప్రమోషన్ లేకపోతే బతకలేవా? God has given you a job. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, Yeah, if in the right time God will give promotion. ఇస్తాడు. దేవుడు సరి అయిన సమయంలో నీకు ఆ ప్రమోషన్ ఏదో As a ఇస్తాడు. church, when we gather, అయితే సంఘముగా మన కూడి వచ్చినప్పుడు what to pray for? ఏది దేని కొరకు ప్రార్థన Shaking చేయాలా? the world, eternal interest. లోకాన్ని కదిలించే ప్రార్థన, నిత్యమైన విలువ గల ప్రార్థన ఉండాలి. These things I am not telling you should not pray. అంటే ఇప్పుడు వీటి గురించి మీరు ప్రార్థన చేయొద్దని చెప్పడం లేదు. This is only for last 5 minutes. ఈ అయితే ఒక చివరిలో ఒక 5 నిమిషాలు సరిపోతుంది. Person on the pulpit will pray for all this big list, last 5 or 10 minutes. Everybody need not pray for that. కావాలంటే పులిపీడి మీద ఉన్న ఆ వ్యక్తి నడిపించే అతను చివరిలో ఈ వీటన్నిటి గురించి ప్రార్థన చేస్తా. అందరూ ఈ విషయాల కొరకు ప్రార్థన చేసే అవసరం ఏమీ లేదు. And message also will be wonderful message. ఈ వర్తమానమా ఇది ఇంకా అద్భుతమే. Seek the kingdom of God and his righteousness, all these things will be given. దేవుని రాజ్యం ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును We అంటాం. will not talk about kingdom of God. We will talk about our own things. God is telling, I will add all those things to you. ఇక దేవుని రాజ్యం గురించి మాట్లాడము కానీ మన సంగతులు వీటి గురించి చెప్తాం. దేవుడు ఏమంటాడు? ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి, నువ్వు ముందు నా రాజ్యం వెతకమంటాడు. So, though you start praying, నువ్వు ప్రార్థన మొదలు పెట్టినా Satan diverts you to pray for cheaper things and temporal things. సాతానుడు నీ దృష్టి అంతా కూడా చౌకబారిన వైపుగాను తాత్కాలికమైన వాటి వైపుగా నీ దృష్టి మరలిస్తాడు. వాటి కొరకు ప్రార్థన చేయమని Your చెప్తాడు. LKG seat in no way it attacks Satan.
చూసాండి, నీ ఎల్కేజీ సీటు సాతానుడికి అది పెద్ద వాడికి ఏమి దాడి చేసినట్టు కాదు కదా. You are not even touching the satanic kingdom. వాడు సాతాను రాజ్యాన్ని కనీసం నువ్వు తాకను కూడా తాకవు. For years together, you are praying for your sugar. సంవత్సరాల నుండి నీకేదో షుగరు, దానికి ప్రార్థన చేస్తున్నావు. The more you pray for your sugar, you are making Satan happy. నీ షుగర్ కొరకు నువ్వు ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తా ఉంటే సాతానుని అంత ఎక్కువ సంతోషపెట్టేవాడు అవుతున్నావు. You are not attacking Satan's kingdom in your prayer. నీ ప్రార్థనలో సాతాను రాజ్యం పైన దాడి చేయడం లేదుగా. Oh, you are talking about your temporal sugar. Everybody is having. తాత్కాలికమైన ఏదో కొంతకాలం ఉండే షుగర్ గురించి, అది అందరికి ఉండేదే, దాని గురించి ప్రార్థన I am చేస్తున్నావు. not asking you, telling you not to pray for that. మరి దాని కొరకు నువ్వు ప్రార్థన చెయ్యొద్దని కాదు నేను చెప్పేది. As a church, when we gather, your desire is all the 200-300 people who are gathering for the meeting, they must pray for your sugar. సంఘముగా ప్రార్థనకు కూడినప్పుడు 200-300 మంది ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు నీ షుగర్ కొరకు ప్రార్థన చేయమని చెప్తావా? Important things are there. ఇంకా ప్రాముఖ్యమైన ఉన్నాయి, Spiritual things are ఆత్మ there. సంబంధమైన విషయాలు ఉన్నాయి. Attack the kingdom of Satan. సాతాను రాజ్యంపై దాడి చేయి. Why our prayer meetings are becoming so what can I say? I mean lethargic. మన ప్రార్థన కూడికలు, ప్రార్థనలు ఇవన్నీ కూడా ఎంత సోమరమైపోతున్నాయి. Every week same list. ప్రతి వారం కూడా చేసిన ప్రార్థనలే చేయడం మళ్ళీ. Very sad. ఇది చాలా విచారకరమైనది. Disciples went to Lord Jesus Christ and asked, Lord, teach us to pray. శిష్యులు ప్రభు దగ్గర వెళ్ళి, ప్రభువా ప్రార్థన చేయడం నేర్పించమన్నారు. Why? ఎందుకు? They are not able to pray properly. సరిగా ప్రార్థన చేయలేకపోతున్నారు. That's why the Lord taught the prayer. అందుకనే ప్రభువు ప్రార్థన In నేర్పించారు. the Lord's prayer, ఆ ప్రభువు నేర్పిన ప్రార్థనలో first things are of eternal value, that is loving Heavenly Father. మొదటి సంగతుల్లో ఏమని చెప్పాడు ఆయన? అన్ని కూడా పరసంబంధమైనటువంటి ప్రార్థనలు. About His పరలోకమందున్న మా తండ్రి, తర్వాత ఆయన రాజ్యం గురించి, about His name, ఆయన నామం గురించి, and also about His will. ఆయన చిత్తము గురించి. Then our bread. ఆ తర్వాత అంటాడు మా అనుదిన ఆహారము. For us, మనం first line our bread. మొట్టమొదటే మన ఆహారం గురించి. Last line also our bread. చివరి మాటలు కూడా మన అవసరతలే, మన ఆహారం గురించి. Think of it. ఆలోచన చేయండి ఒకసారి. I'm not criticizing. అంటే నేను ఎవరిని విమర్శించడం లేదు. You are putting unimportant things, cheaper things first. నువ్వు And ఏ time is over every week. నువ్వు ఏ ప్రాముఖ్యత లేనివి, చాలా చౌకబారినటువంటి విషయాలు, వీటి గురించే ప్రార్థన చేస్తున్నావు. చివరికి జరిగింది ఏమిటిది? ప్రార్థన టైం అయిపోయింది. First of all, you won't come to the prayer meeting. మొదటిది, అసలు నువ్వు ప్రార్థన కూడికకి రావు. Oh, once in a blue moon, you come to the meeting and you pray for these things. ఎప్పుడో ఏదో అమావాస్య పుణ్యానికి వచ్చినట్టు వస్తావు, ఒకసారి ఏదో ప్రార్థన మీటింగ్కి వస్తావు, ఇక ప్రార్థన అంతా ఇదే ఉంటుంది. You are not making God happy, you are making Satan happy. ఇక్కడ నీవు దేవుడిని సంతోషం పరచడం లేదు కానీ సాతానుని సంతోషపరుస్తున్నావు. What is Daniel's experience in prayer? ప్రార్థనలో దానియేలు అనుభవం ఏమిటిది? It was the third year of the reign of Cyrus. అది కోరేషు పరిపాలనలోని 3వ సంవత్సరం. Today I am taking a little bit more time because it is very important. మరి ఈ రోజు కొంత ఎక్కువ సమయాన్ని తీసుకుంటాను, ఎందుకంటే ఇది కొంత మన ప్రాముఖ్యమైన విషయాలు కాబట్టి. At this time, ఈ సమయానికి Daniel must be plus 90 in his age. దానియేలు వయసు 90 సంవత్సరాల పైబడే ఉంటాడు. He was probably close to the time when the Lord would call his warrior to rest. బహుశా దేవుడు తన వీరుడు శూరుడిని ఇక విశ్రాంతి కొరకు పిలిచేటువంటి ఆ సమయం అది. See, his prompting for prayer. చూసారా, ప్రార్థన కొరకే ఆయనని పురుకొలుపుతా ఉన్నాడు. And see what he is telling. ఏమని చెప్తున్నాడు? Probably he must have received some reports from those who had returned from captivity to the land. మరి చెర నుండి ఆ దేశాన్ని తిరిగి వచ్చిన వారు ఏదో ఒక సమాచారం ఆయనకు అందించారు. There were very few who took the opportunity to return. తిరిగి వెళ్ళాలని అనుకున్న వారిలో ఈ అవకాశం వచ్చిన కొంతమందే ఉన్నారు. Though the Cyrus has given order to go back, మరి కోరేషు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పినా గానీ all the Jews have not gone. యూదులు అందరూ పోలేదు. Many settled in Babylon. చాలా మంది బబులోనులో So స్థిరపడిపోయినారు. very few have gone. That was a discouraging fact to Daniel. కొంతమందే తిరిగి వెళ్ళినారు. ఇది దానియేలుకి ఎంతో నిరాశపరిచిన So వార్త. those who did go back were discouraged and demoralized, and the high ideal of rebuilding the temple and
after going there, once again they are thinking of their own comfort. తిరిగి వెళ్ళిన వారిలో పడిపోయిన మందిరం కట్టబడే దాని గురించి పెద్దగా పట్టింపు ఏమీ లేదు. అందరిని నిరాశపరిచే మాటలు, అందరిని కృంగదీసేటువంటి మాట, వారి సొంత పనుల్లో పడిపోయినారు. That's why it is delayed. అందుకని అక్కడ ఆలస్యమైంది కూడా. God has sent the prophets like Haggai దేవుడు హగ్గయి లాంటి ప్రవక్తలు పంపాడు, జకరియాని. and the reports when Daniel heard of all these things ఈ సమాచారం అంతా కూడా దానియేలు విన్న తర్వాత must have broken the heart of this man. బహుశా దానియేలు హృదయం బద్దలైపోయాడు. Why? ఎందుకని? The heart of Daniel is completely after God. దానియేలు హృదయం అంతా కూడా దేవుని గురించే He పరితపిస్తుంది. went into mourning, ఆయన దుఃఖిస్తా ఉన్నాడు. mourning over the state of the nation. ఆ దేశం యొక్క దుస్థితిని బట్టి ఆయన ఎంతో దుఃఖిస్తా ఉన్నాడు. How he prepared his for prayer. ప్రార్థన కొరకు ఎట్లా సిద్ధపరచుకున్నాడు చూడండి. He fasted from pastries, meat and wine. ఆయన మాంసాహారాలే గాని ద్రాక్షారసమే పానీయం ఏది ముట్టకుండా He did ఉపవాసం not చేశాడు. anoint himself at all for the period of time. మరి ఆ కాలం అంతటి కొరకే తను తల అంటుకోలేదు కూడా ఆయన. He continued steadfast in the commitment for 3 full weeks. 3 వారములు ఆయన ప్రార్థన చేయడానికి కొరకే ఆయన మనసు స్థిరపరచుకున్నాడు. Prime Minister. ఒక ప్రధానమంత్రి Almost 70 to say 65 to 70 years. 75, 65, 70 సంవత్సరాల వరకు He was the Prime Minister. ప్రధానమంత్రిగా ఉన్నవాడు. During Nebuchadnezzar, during Belshazzar, during Darius, every time. నెబుకద్నెజర్ కాలంలో, బెల్షస్సర్ కాలంలో, దర్యావేషు కాలంలో, అన్ని కాలాల్లో కూడా ప్రధానమంత్రి. His prayer was finally answered by a heavenly visitation. చివరికి ఆయన ప్రార్థనకి జవాబు వచ్చింది. పరలోకం నుండి ఒక దర్శనమే వచ్చింది. And he was informed by his heavenly visitor, the angel. ఆ పరలోకం నుండి వచ్చినటువంటి ఆ దూత చెప్పినాడు, From the first day that he set his heart to chasten himself and seek understanding from the Lord, నీవు ప్రార్థన చేయడానికి పూనుకున్నటువంటి ఆ మొదటి దినము నుండి God has heard the request. దేవుడు నా మనవి విన్నాడు. And God has dispatched me the messenger to bring you the answer. నీకు జవాబు చెప్పాలని దేవుడు నన్ను పంపించినాడు. But there is a battle in between. అయితే ఈ మధ్యలో ఒక యుద్ధం, ఒక పోరాటం And జరుగుతుంది. because of that battle, 21 days is, delayed. ఆ యుద్ధాన్ని బట్టి 21 దినాలు ఆలస్యమైంది. Till Michael, one of the chief princes, came to his aid. మరి ప్రధాన దూత ఏంటంటే మిఖాయేలు ఆయన వచ్చేంత వరకు కూడా Oh, what a wonderful answer he got. ఎంత అద్భుతమైన జవాబు దొరికింది కదా. The forces that are against you are strong. కాబట్టి నీకు విరోధంగా ఉన్న ఈ శక్తులు చాలా బలమైనవి. When you pray, నువ్వు ప్రార్థన చేసినప్పుడు forces against you are strong. నీకు విరోధముగా పనిచేసే శక్తులు బలమైనవి. They are in control of the present evil. ఇవన్నీ కూడా ప్రస్తుత దుష్ట లోకం యొక్క నియంత్రణలో ఉన్నాయి. See, Satan is the prince of the world. సాతానుడు ఈ లోకాధికారి. The only way you can possibly hope to stand against them in the spirit is the power of his might. వాటన్నిటి కూడా ఆత్మలో ఎదురు నిలబడగలిగేటువంటిది ఆయుధం ఏమిటిదంటే సానుకూలమైనటువంటి మనస్సు. Carnal weapons are useless in this fight. ఈ యుద్ధంలో శరీరానుసారమైనటువంటి ఆయుధాలు పనికిరావు. You must arm yourself with the spiritual armor available. ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఎప్పుడు కూడా ఇవి ధరించుకోవాలి. ఇవి Your అందుబాటులో ఉన్నాయి. strength is in the Lord. నీ బలము దేవుని యందు ఉంది. And your strength is in the power of his might. నీ శక్తి అంతా కూడా దేవుని యొక్క నీ బలం దేవుని యొక్క శక్తి. Your spiritual armor is righteousness, నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధం అనేది నీతి, faith, విశ్వాసం, salvation, రక్షణ, the gospel of peace, సత్య సమాధాన సువార్త, the word of God. దేవుని వాక్యం. Then what? ఇంకా ఏముంది? You have to pray with all prayer as it is written in Ephesians chapter 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం రాయబడినట్లుగా ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయాలి. Dear brothers and sisters, ప్రియమైన సోదరులారా, but then I have told, నేనెంత భారంతో చెప్పినాను. let us keep the prayer meetings as a true prayer meeting. ఈ ప్రార్థన కూడికలని ఒక నిజమైన ప్రార్థన కూడికలుగా నిర్వహిస్తాం. You won't come to the meeting. మీరు ప్రార్థన కూడికలకి రారు. Though you come, you pray for these things. మీరు వచ్చినా గానీ మీరు చేసే ప్రార్థనలన్నీ వీటి కొరకు చేస్తారు. If others won't pray for you, again that is a మరి problem. నీ కొరకు ఎవరైనా ప్రార్థన చేయలేదా? మరి వాళ్ళ మీద నీ కోపం. Let us be not like. మనం ఆ రీతిగా ఉండకూడదు. Our fight is against the forces of darkness. మన యుద్ధము, మన పోరాటము అంధకార శక్తులతో ఉంది. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోక తండ్రి, Lord, though we call ourselves as believers, how foolish we are. దేవా, మేము విశ్వాసులమని చెప్పుకుంటున్నా గానీ ఎంత బుద్ధిహీనులం We మేము. do not know with whom we are fighting. ఎవరితో యుద్ధం చేస్తున్నామో మాకు తెలియడం First లేదు. of all, we are not in the battlefield. మొదటిదిగా మేము యుద్ధంలోనే లేము. We won't come to the prayer meeting. ప్రార్థన కూడికలకు రాము. If the believers, the time which they are spending before the TV, if that much time if they could spend in prayer,
so much change would have seen in this world. విశ్వాసులైన వారు వారి టీవీ ముందు గడిపే ఆ సమయం అంతా కూడా ప్రార్థనలో కానీ గడిపిన ఎడల ఈ ప్రపంచంలో ఎంతటి మార్పుని చూడగలం. Even when we come to the prayer meetings, oh Lord, we pray for all cheaper things. దేవా మేము ప్రార్థనలు కూడా వచ్చినా కానీ అన్ని చౌకబారిన వాటి కొరకే ప్రార్థన చేస్తున్నాము. Nowhere we touch the kingdom of Satan. ఎక్కడ కూడా సాతానుడి రాజ్యాన్ని మేము తాకడం లేదు. Speak to us. దేవా మాతో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.